విదేశీ పండ్లపై మోజు, మన పండ్లపై నిర్లక్ష్యం ఎందుకు? మరి అటువంటి లాభాలు, పోషకాలు కూడా మన పండ్లలో ఉన్నాయి కదా! మరి ఆ పండ్లను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పండ్లకు సమానంగా కొన్ని సందర్భాల్లో వాటికంటే ఎక్కువ పోషక విలువలు కలిగిన పండ్లు మన దేశంలోనే లభిస్తున్నాయి. మరి వీటిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఆ పోషకాలను మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం? అవి ఏ పండ్లు? ఇప్పుడు చూద్దాం. ఉదాహరణలుగా మీకు ఒక్కొక్క పండు చూపిస్తాం. కివి విదేశీ పండు, ఉసిరికాయ మన భారతీయ పండు. ఉసిరికాయలో కివి కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఉంటాయి. మరి దాంతో సమానమైన పోషకాలు మనకు లభించినప్పుడు మన పండును మనం నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఇక రెండో పండు బ్లూబెర్రీ, విదేశీ మన భారతీయులు తినే నేరేడు పండు, అలా నేరేడు పండు అంటాము. నేరేడు పండులో కూడా అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ పండు మనం నిర్లక్ష్యం చేయకుండా తినాలి. మరి ఇంకో పండు అవకాడో, విదేశీలో మన దగ్గర కొబ్బరి. ఆరోగ్యమైన కొవ్వులు, హెల్తీ ఫ్యాట్స్ అన్నీ కూడా కొబ్బరిలో దాంతో సమానంగా లభిస్తాయి. మనము దీన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆరెంజ్, విదేశీ మన దగ్గర బత్తాయి, నిమ్మకాయ. ఈ మూడు కూడా విటమిన్ సి పరంగా మంచి ప్రత్యామ్నాయాలు. వీటిని మనము శుభ్రంగా వాడుకోవచ్చు, నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకో పండు యాపిల్, విదేశీ మన దగ్గర జామ పండు. ఈ జామ పండు ఆపిల్ కంటే అనేక రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అయితే ఈ రోజుల్లో కివి, అవకాడో, బ్లూబెర్రీ, ఆపిల్స్, పియర్స్ వంటి పళ్ళకు చాలా రూపాయలు ఖర్చు చేస్తున్నాం. కానీ ఉసిరి, జామ, నేరేడు, బొప్పాయి, మామిడి, సీతాఫలం, దానిమ్మ వంటి పండ్లు తిని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఎందుకంటే వాటిలో కూడా పుష్కలంగా మంచి పోషకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యానికి విదేశీ పండు అవసరం లేదు, సరైన పండు అవసరం. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న పండ్లు తిన్నా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ subscribe, like and share, support to me.